హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. నేను చేసేది బెండకాయల పచ్చడి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మళ్ళీ వచ్చి తర్వాత జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాను. కొరిండర్ లీఫ్ వేసుకొని, కరివేపాకు ఒక రమ్మ వేసుకొని, చింతపండు వేసుకున్నాను. ఒక 7 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అని తర్వాత మనము ఫ్రై చేయాలి. ఆనిక మనము ఒక చిన్న ఎర్రగడ్డ ఉంది, అది కట్ చేసుకొని వేసుకున్నా. అది బాగా ఫ్రై అయింది. లాస్ట్లో కల్లుప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొనేసి రోట్లో వచ్చేసి వేసుకొనేసి మనం దంచుకోవాలి. మిక్సీలో వేసుకుంటే అంత బాగుండేలేదు, చాలా మెత్తగా అవుతుంది. అందువలన రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది చాలా మంచిది, జ్ఞాపక శక్తి వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, అనే తెలివితేటలు కూడా జాస్తి అవుతుంది ఇది కానీ బెండకాయలు తిన్నామనుకో. అనేక అదే ప్యాన్లో నేను ఎర్రగడ్డ వేసుకున్నాను, అనేక కరివేపాకు వేసుకొని, అనేక బెండకాయలు కట్ చేసుకున్నామే అది వచ్చి మనం దాని లోపల వేసి ఆనిక బాగా కలిపి మూత పెట్టాలి. ఆనిక అది మనం తెరిచినాం కదా, మూతని బాగా కలపాలి. కలిపి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకుంటే అది బాగా బాయిల్ అవ్వద్ది. ఆనిక తర్వాత మనం ఆనక మూత తెరిచినాను, కొన్ని నీళ్ళు పోసుకొని ఆనక మూత వేసుకోండి. సంగటికి బాగుంటుంది. ఆ రోట్లో వేసుకొని నేను దంచుకుంటా ఉన్నాను. సంగటి కూడా పక్కన స్టవ్ ఉంది కదా, దాంట్లో నేను చేసుకుంటా ఉన్నాను. ఇది బాగా ఉంటుంది. చేసుకొని తింటే నెయ్యి వేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదిగో రెడీ అయింది. ఇది ముద్దకి